నమస్కారం శ్రీఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ విడుదల చేయాలని నిర్ణయం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు గవర్నర్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. స్మగ్లింగ్ కు అడ్డాగా కాకినాడ పోర్టు మారిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు అని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణనలోనికి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుండి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణనలోనికి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. విజన్ కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. లక్ష్యాలను సాధించేందుకు అనుసరించవలసిన ప్రణాళికపైన స్పష్టంగా విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్ లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఈ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇంత భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అని మండిపడ్డారు. తీర ప్రాంత జిల్లాలో ఏమాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిగణిస్తుందన్నారు. పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులోని ఓ బార్జీలో ఎగుమతి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతుంటే ఏం చేస్తున్నారు అని, మాఫియాకు కొమ్ము కాస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం డీప్ వాటర్ పోర్ట్ నుంచి సముద్రం లోపలకు అల్లకల్లోల వాతావరణంలోని 9 మైళ్ళ సాహసంతో కూడిన ప్రయాణం చేశారు. అక్కడ నౌక ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని తనిఖీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారు అని, తాము వచ్చాక 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామన్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు 1000 లారీలు వస్తాయని, సెక్యూరిటీ 16 మందే ఉన్నారు అని తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. బియ్యం అక్రమ రవాణాను గతంలో డ్రోన్ ద్వారా చిత్రీకరించామని పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి సరుకుల ఎగుమతులు జరగాలని, అక్రమాలు జరిగేందుకు వీలేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారులు తనకు కూడా సహకరించలేదని, బియ్యం అక్రమ రవాణాపై డీప్ నెట్వర్క్ పనిచేస్తుందని ఆరోపించారు. మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, దీన్ని నిలువరించాలి. ఇక్కడి నుంచి నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దూషణ చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు.
అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. ఈ రోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. మేము సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు. దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. పోలవరంపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ దశల గురించి ఎక్కడ గతంలో ప్రస్తావన లేదన్న మంత్రి వైఎస్ జగన్ వచ్చాక 41.15, 45.72 మీటర్ల ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 55,548 కోట్ల రూపాయలు అప్పటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించినప్పుడు కూడా దశల గురించి ప్రస్తావన లేదన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్ల అనే అంశానికి బీజం పడిందని విమర్శించారు. 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టేందుకు పీపీఏ సిడబ్ల్యూఎస్సి ప్రతిపాదన పంపారు. కేంద్ర కేబినెట్ 12,157 కోట్లకు ఆమోదించారని, అందులో ప్రాజెక్ట్ ఎత్తుపై ప్రస్తావన లేదని వైఎస్ఆర్సీపీ మళ్లీ ఆరోపిస్తుందని ఆక్షేపించారు. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్స్ కూటమి సర్కార్ పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జగన్ అవినీతికి, జగన్ అసత్యాలకు పుట్టినటువంటి దినపత్రిక పోలవరంపై ప్రతి నిత్యం కూడా విషం కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ప్రతి నిత్యం పోలవరంపై అసత్యాలను ప్రచురిస్తూ అడ్డకోలు రాతలు ఏవైతే రాస్తూ ఉందో మరి వేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్లో కానీ లేఖల్లో కానీ ఏదైతే మరి ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ రికార్డ్స్లో కానీ మినిట్స్లో కానీ ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి
ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు, తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పీపీఏ, సిడబ్ల్యూసి రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. చాలా క్లియర్గా ఏదైతే ప్రతి నిత్యం ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాను ఆయన ఛాంబర్లో ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను ప్రగతి పరంగా ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమానికి చొరవ చూపాలని, పారదర్శక సేవలు అందించాలి అని అన్నారు. పలు సమస్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దొంగ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలని చూస్తున్నారని కూటమి పాలనపై ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగితే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని అన్నారు. ఎక్కడ చూసిన వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తుందని, మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే ప్రతి ఇంట్లో పోలిక మొదలైందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎలా పనిచేస్తుంది అన్న చర్చ ప్రతి ఇంట్లో నడుస్తుందని తెలిపారు. మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదని, మీరంతా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికలప్పుడు తిరిగిన వాళ్లే అని అన్నారు. ప్రతి ఇంటికి గడప గడపకు మనం వెళ్ళినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా చక్కటి చిరునవ్వుతోనే ప్రజలు హక్కున చేర్చుకున్నారని, కారణాలు ఏమైనా కానీ ఎన్నికలకు వచ్చేసరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తారని చెప్పాడని, కాబట్టి ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు మనం చూశామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి
అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెప్తా ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు. మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆ ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అన్నారు. డిసెంబర్ 4న జరిగే క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించిన సమావేశానికి వెళ్లా, కానీ అక్కడేదో తీవ్ర నేరం జరిగినట్టు 5 ఎక్సైజ్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం గేటు బయట మీడియాతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అనుమతి లేకుండా మందుపాటి ఇస్తున్నారు, కేసు పెడతామని అన్నారు. 120 మంది ఉద్యోగులకు 3 విస్కీ బాటిళ్లతో పార్టీ ఇవ్వడం సాధ్యమవుతుందా? సచివాలయ చరిత్రలో ఇలాంటి దాడులు చూడలేదు. రైతుల వేషంలో వచ్చిన పోలీసులు మాతోనే ఉన్నారు. మందుపాటి ఇచ్చి ఉంటే వారికి కనిపించలేదా? క్యాంటీన్ ఎన్నికల్లో గెలవడానికి ప్రతీకార రాజకీయాలకు తెరతీసేలా చేస్తారా? నన్ను అరెస్ట్ చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు కేవలం 41A నోటీసులు ఇచ్చి పంపారు. దీనిపై వారికి వివరణ ఇస్తా. నన్ను మీడియాతో మాట్లాడకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని వెంకటరామిరెడ్డి అన్నారు. ఎంప్లాయీస్తో ఎన్నికల గురించి చర్చించుకోవడానికి సాయంకాలం మీటింగ్లు పెట్టుకోవడం సర్వసాధారణం. అలాగే నిన్న మా క్యాంటీన్ ఎన్నికలు అంటే డిసెంబర్ 4వ తారీఖు జరగబోయే క్యాంటీన్ ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి పోటీ చేస్తున్న మా వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ నన్ను పిలవడం జరిగింది. ఆ మీటింగ్ నేను వెళ్ళిన ఒక 10 నిమిషాలు పావు గంటకు అక్కడ మాట్లాడి, అంటే పోటీ చేసిన క్యాండిడేట్ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. నేను పోయి ఒక 2 మాటలు మాట్లాడినాం. భోంచేయబోతుండగా పోలీసులు వచ్చారు. ఎంతమంది పోలీసులు వచ్చిందంటే, అక్కడ ఏదో ఒక తీవ్రమైన ఘోరమైన నేరం జరుగుతున్నట్టు దాదాపు 50 మంది పోలీసులు 5 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నుంచి గుంటూరు 1, గుంటూరు 2, మంగళగిరి, పత్తిపాడు, పొన్నూరు 5 ఎక్సైజ్ స్టేషన్ల నుంచి పోలీసులు, సివిల్ పోలీసులు తాడేపల్లి, మంగళగిరి 7 పోలీస్ స్టేషన్ల నుంచి 2 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, దాదాపు 9-10 మంది సిఐలు, మొత్తం 50 మంది పోలీసులు వచ్చారు. పోలీసు వచ్చి రాగానే అక్కడ మా వాళ్ళు ఏదో ఒకరిద్దరు తెచ్చుకున్న మందు బాటిల్ 2-3 ఉంటే అవి అక్కడ పెట్టి, మీరు మందు తాగుతున్నారు, పర్మిషన్ లేకుండా మందు పార్టీ ఇస్తున్నారని చెప్పి మా మీద కేసు పెడతామని చెప్పారు. సరే, నేను అక్కడ చెప్పా, నేను నిర్వాహకుడిగా నా మీద ఏదైనా కేసు పెట్టండి, ఎంప్లాయీస్ని వదిలిపెట్టండి, ఎంప్లాయీస్కి దీనికి సంబంధం లేదు కదా, వాళ్ళు పిలిచే వచ్చారు, వాళ్ళకు మేము పర్మిషన్ తీసుకున్నామా, మందు కోసం పర్మిషన్ తీసుకున్నామా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా, అసలు మందు పార్టీ ఉందనేది కూడా మేము ఎవరికి చెప్పలే. ఎవరో ఇండివిజువల్గా అంతమంది 120 మంది ఎంప్లాయీస్ అక్కడికి వచ్చారు. 120 మందిలో ఎవరో కొందరు ఆడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెచ్చుకొని తాగినారు కొందరు. వాళ్ళు చెప్పిన ప్రకారమే దొరికిన బాటిల్ అన్నీ అక్కడ ఫస్ట్ 3 బాటిల్, 3 విస్కీ బాటిల్, 2 బీర్ బాటిల్ అని చెప్పారు. 120 మంది ఎంప్లాయీస్కు 3 విస్కీ బాటిల్, 2 బీర్ బాటిల్తో మందు పార్టీ ఇవ్వడం సాధ్యమవుద్దా? 50 మంది పోలీసులు వచ్చారు. మొత్తం ఆ గార్డెన్ 1 ఎకరా పైన ఉంటుంది. ప్రతి అంగుళం టార్చ్ లైట్లు వేసి వెతికారు ఎక్కడన్నా బాటిల్ దొరుకుతాయేమని. చివరికి మళ్ళీ 2 ఖాళీ బాటిల్, ఎక్కడో ఖాళీ బాటిల్ ఉంటే 2 ఖాళీ బాటిల్ తెచ్చి అవి కూడా కలిపి 7 బాటిల్ అన్నారు. పోనీ ఆ రకంగా తీసుకున్నా 7 బాటిల్తో మందు పార్టీ ఇవ్వడం సాధ్యమవుద్ది అంతమందికి 120 మంది ఎంప్లాయీస్కు? ఎవరో ఇంట్రెస్ట్, ఎవరో ఇండివిజువల్గా తెచ్చుకున్నారని చెప్తే వినకుండా
అక్కడికి సరే మీరు రూల్ ప్రకారం లేదంటారు కాబట్టి నేను బాధ్యత వహిస్తా, నా మీద ఏదైనా చర్యలు తీసుకోవచ్చు, దానికి బాధ్యత నాది కాబట్టి మిగతా ఎంప్లాయీస్ని వదిలేనని చెప్తే మిగతా ఎంప్లాయీస్ని కూడా వదలకుండా దాదాపు 12 గంటల వరకు ఎంప్లాయీస్ సంబంధం లేకపోయినా మేము అక్కడికి చెప్పాం, మీరు ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళని బ్రీత్ అనలైజర్ పెట్టుకొని వాళ్ళని ఉంచుకోండి, మిగతా ఎంప్లాయీస్ ఊరికి భోజనాలు చేసి మాట్లాడుకోవడానికి వచ్చి భోజనాలు చేసి ఇంటికి పోయే ఎంప్లాయీస్ను ఎందుకు ఆపుతారు అన్నా కూడా వినకుండా పోలీసులు 12 గంటల వరకు ఎంప్లాయీస్ని ఆపారు. రాత్రి 1:30 తర్వాత నాకు 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపారు. నేను అరెస్ట్ చేయలేదు, అది తప్పని ఖండించడం కోసం నేను ప్రెస్ మీట్ పెడతా అంటే ప్రభుత్వం అది కూడా పెట్టొద్దు, ప్రెస్ మీట్ పెట్టొద్దు. సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, ఉద్యోగులు ఎన్నుకున్న ప్రెసిడెంట్ని అసోసియేషన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టకుండా ఇక్కడ రోడ్డు మీద వచ్చి పెట్టుకోవాలా? అంటే ప్రభుత్వం అసోసియేషన్ రోడ్డు మీద తీసుకొస్తుందా? ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే విలువ ఇదేనా? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ఫేమ్జల్ గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కైరాకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలి అని ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రివర్గంలో చర్చించవలసిన అంశాల ప్రతిపాదనలను సోమవారం నాటికి జేఏడీకి పంపించాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 10, 11వ తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సును తొలుత 3, 4వ తేదీల్లో నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. 4న క్యాబినెట్ ఉండడంతో పాటు కలెక్టర్ల సదస్సు ఎజెండాను సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం అవసరమైన నేపథ్యంలో సదస్సు తేదీలను ప్రభుత్వం మార్చింది. డిసెంబర్ 10, 11వ తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. డ్రగ్స్ తీసుకున్న, సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలి అన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్కే రవికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలి అన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి 1 ఏడాది నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయన్నారు. 2 లక్షలకు పైగా జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. ఒక్కసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుంది అని వివరించారు. ముఖ్యంగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, ఇంకా ఈగల్లో మన రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది కూడా సభ్యులే. ఈగల్ అన్నది ఒక ఉద్యోగం కింద కాకుండా మేము ఉద్యమం మాదిరిగా చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో. దానికి సంబంధించిన సమాచారం కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి తల్లి కూడా మా బ్రాండ్ అంబాసిడరే రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే ఇంకొక విద్యార్థి నష్టపోతే ఇంకా మన భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. ముఖ్యంగా మనకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి కంట్రోల్ కావాలంటే ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. మన ఇంట్లో జరగదు. ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి అన్నది ఎక్కడో జరుగుతాయి అని భ్రమలో ఉంటాం. నేను తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా నేను ప్రతి తల్లి మా బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా మీరు గమనించాలి. సరైన మార్గంలో మనం పెట్టగలగాలి. ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ సప్లై చేసినా, సేవించినా సరే అది కూడా నేరమే. సప్లై, ట్రాన్స్పోర్టేషన్ మాత్రం నేరాలు కాదు.
వాళ్ళు కూడా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం శిక్షార్హులు, సుమారుగా 1 సంవత్సరం పాటు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టంలో 1 నుంచి 20 సంవత్సరాల దాకా శిక్షలు ఉన్నాయి. 2 లక్షల నుంచి దానికంటే ఇంకా ఎక్కువ పెనాల్టీస్ కూడా వేసే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టంలో కనుక ఏదైనా విద్యార్థి కనుక దాంట్లో కేసులో వస్తే ఇంకా నిదాన్ పోర్టల్ అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. ఆ పోర్టల్లో అతని నేమ్ ఉంటుంది. మొత్తం రాష్ట్రంలోని దేశంలోని ఏజెన్సీస్ అన్ని అతని గురించి వాచ్లో ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనం మార్చాలి. మా లక్ష్యం ఒకటే, ఇంకొక విద్యార్థి ఈ డ్రగ్స్ బారిన పడకూడదు. మీ సహకారంతో ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలి, ఎన్డీపీఎస్ చాలా కఠినమైన చట్టం. ఈ చట్టాన్ని మనం కఠినంగా అమలు చేయబోతున్నాం. ఈ చట్టంలో ఇరుక్కుంటే ఇంకా అతని భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుంది. అతని సామాజికంగా వాళ్ళ కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. అదేవిధంగా అతని భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇటువంటి వాటికి కూడా వెళ్ళే అర్హత వచ్చే అవకాశం తగ్గిపోతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ విడుదల చేయాలని నిర్ణయం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు గవర్నర్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. స్మగ్లింగ్ కు అడ్డాగా కాకినాడ పోర్టు మారిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు అని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.